మోర్ క్వశ్చన్ ఫర్ నరేష్ గారు. మెన్స్ డే కాబట్టి అన్ఫిల్టర్గా ఉండే నరేష్ గారు మెన్స్కి ఏమన్నా సజెషన్ ఇవ్వాలి అంటే ఏమిస్తారు? నేను ఇవాళే మొత్తం కేక్ కట్ చేసి షాంపెయిన్ ఓపెన్ చేసి మధ్యాహ్నం వీడియో రిలీజ్ చేశాం. సో నేనేం చెప్పానంటే విమెన్స్ డేని మెన్ ట్రెమెండస్గా సెలబ్రేట్ చేస్తారు. సో మెన్స్ డేని కూడా విమెన్ అంతే సెలబ్రేట్ చేయాలి. ఎందుకంటే ఆ బ్యాలెన్స్ ఉన్నప్పుడే మనం స్మూత్గా వెళతాం. మెన్కి నేనేం చెప్పిందంటే స్టే అవే ఫ్రమ్ డ్రగ్స్, లిమిట్ యువర్ ఆల్కహాల్, స్టాప్ స్మోకింగ్, హ్యావ్ సేఫ్ సెక్స్. పవిత్ర గారు ఏం గిఫ్ట్ ఇచ్చారు? నరేష్ గారు, నరేష్ గారు, ఇది ఆ 10 కాయిన్లలో కాదు, ఇది నా దగ్గర తరపున కాయిన్ సార్. ఇది మీరు ఒక గొప్ప సందేశం డెఫినెట్లీ అది నా మెమరీ. నరేష్ గారు చాలా గొప్ప సందేశం. నరేష్ గారు అసలు ఈరోజు కొత్త విషయాలు తెలుసుకుంటారు నరేష్ గారు, మన ప్రెస్ మీట్లు అందరూ. నరేష్ గారు, మెన్స్ డే సందర్భంగా పవిత్ర లోకేష్ గారు మీకు ఇచ్చిన గిఫ్ట్ ఏంటి? ఇప్పుడు విశ్వక్సేన్ ఇచ్చిన గిఫ్ట్ చూసాము, పవిత్ర లోకేష్ ఇచ్చిన గిఫ్ట్ ఏంటి? మళ్ళీ ఒకసారి చెప్పండి క్వశ్చన్. మళ్ళీ ఒకసారి చెప్పండి క్వశ్చన్. మెన్స్ డే సందర్భంగా పవిత్ర లోకేష్ గారు మీకు ఏం గిఫ్ట్ ఇచ్చారు అంటున్నా. ఒక ఆడది మగవాడికి ఏం గిఫ్ట్ ఇవ్వగలదండి? తనని నాకు ఇచ్చింది, అంతకంటే గిఫ్ట్ ఏం కావాలి? అన్నా విశ్వకాంత్. మీనాక్షి 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 విశ్వక్ గారు హాయ్ మీనాక్షి. చెప్పలేదు. హాయ్ మీనాక్షి. పర్ఫెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. క్వశ్చన్ మర్చిపోయా ఇందాక. నేను వేసిన పాత అమ్మ, ఆ పాత అదేందో కంకర తక్కువ పడ్డది కొంచెము, బట్ నాకు తెలియదు నేను అంత పెద్ద పని చేసిన అని. బట్ థ్యాంక్ యూ ఫర్ ద కాంప్లిమెంట్ అండి, డెఫినెట్లీ. మీనాక్షి హాయ్ అండి. ఇప్పుడు లక్కీ హీరోయిన్ ఎవరంటే ఫస్ట్ మీ పేరే చెప్తున్నారు. సో ఆ పేరు టాలీవుడ్లో మీరు సంపాదించుకోవడం, ఆ కోట్లాది మంది అభిమానులు సంపాదించుకోవడం, ఎక్కడో నార్త్లో పుట్టి పెరిగిన మీరు ఇక్కడ టాలీవుడ్లో సంపాదించి ఎలా ఫీల్ అవుతున్నారు? ఈ సినిమాలో అవకాశం రావడం లక్కీగా ఫీల్ అవుతున్నారా? సార్ డెఫినెట్గా నేను లక్కీ ఐ థింక్ టు బీ గెటింగ్ ది ఆపర్చునిటీ. ఎందుకంటే ఇది ఒక ఇట్స్ నాట్ అ స్మాల్ థింగ్. ఇది ఒక ఈజీ, ఇట్స్ నాట్ ఈజీ. అండ్ టు బీ యాక్సెప్టెడ్, ఎంత ప్రేమగా ఎంత వామ్గా నాకు రిసీవ్ చేసుకోవడాన్ని ఇట్స్ లైక్ అ డ్రీమ్ కమ్ ట్రూ. అండ్ I don't know what to say. ఎందుకంటే I don't think I am lucky because I'm getting the opportunity to work with people who are amazing at what they do. You automatically become lucky. I'm sure everybody is working hard. The luck factor comes in when you get great people, a great script. So I'm only as good as the director. I'm only as good as the team. So if you feel that I've done a good job, it's because the team did a fantastic job. And I think it's all that. So yes, I am lucky to have a great support system behind the camera. And yeah. శ్రద్ధ గారు సార్ ఇక్కడ కావచ్చు, ఇంత ముందు జరిగిన మీట్స్లో కావచ్చు, అందరూ మీ పక్కన ఉన్న మీనాక్షిని లక్కీ లక్కీ అంటుంటే మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? లక్కీ కాదు సార్, షీఈస్ నాట్ లక్కీ, షీఈస్ హార్డ్ వర్కింగ్. యా, అండ్ షీ హెస్ అచీవ్డ్ వాట్ ఎవర్ షీ హెస్ అచీవ్డ్ త్రూ హర్ టాలెంట్. అవన్నీ none of the actors are by luck by chance kaadu sir. we've all come and I feel very happy for her. She's like my little sister endukante she's an army child. వాళ్ళ ఫాదర్ కూడా ఆర్మీలో ఉన్నారు, నా ఫాదర్ కూడా ఆర్మీలో. సో మొదటిసారి మీట్ చేసినప్పుడు we were like talking like best friends. So I feel very happy for her sir, and we feel happy for the entire, like there's no ill feelings. సో ఇప్పుడు మీరు కూడా బాలయ్య గారి పక్కన ఒక మంచి రోల్ చేస్తున్నారు, ఈ విధంగా మీరు కూడా లక్కీ అయిపోయారా? ఇది కూడా లక్ కాదు సార్, అదే నా టాలెంట్ చూసి నన్ను అడిగారు. అఫ్ కోర్స్ ఐ మీన్ ఐఎమ్ ప్రివిలేజ్ టు బీ వర్కింగ్ విత్ హిమ్, ఎందుకంటే అందరికీ ఆ ఛాన్స్ రాదు.
బట్ లక్కీ ఐ డోంట్ థింక్ ఇట్స్ లక్. ఇది నేను నా కెరియర్ని ఎలా తీసుకుపోయాను, లైక్ ఐ నో వాట్ డిసిజన్స్ ఐ హ్యావ్ టేకెన్. ఏ ఫిల్మ్స్ని ఒప్పుకున్నా, ఏ ఫిల్మ్స్ని రిజెక్ట్ చేసినా అది నాకే తెలుసు. విశ్వకన్నా అన్న సంథింగ్ ఐ హ్యావ్ డన్ ఫర్ మై సెల్ఫ్.